జగన్ మోనార్క్ మోన్ ఐడియా జగన్ జరుగుతుంది మోనార్క్ మోనార్క్ రిజిస్ట్రేషన్ ఓకే అందరు దానికి వచ్చినారేనా దీనికి వచ్చినారు డాక్యుమెంట్ రైటరా రిజిస్ట్రేషన్ ఇంకా మీరందరూ కంఫర్టబుల్ ఉన్నారా? డాక్యుమెంట్ రైటర్ నిజాయితీ చెప్పు. నాకు కంప్లైంట్స్ ఉన్నాయి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద. నీకు తెలీదు పార్టీలు ఏడున్నారు? ఏడొస్తున్నారు ఓడిసి నుంచి. ఇంకెవరు ఉన్నారు? ఎవరు మీరు? మీరు దేనికి వచ్చినారు? ల్యాండ్ కావాలి సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాము. మొన్న మీ దగ్గరికి వస్తాం అనుకున్నాం సార్. మాది సరస్వతి అక్కడ ఉంటుంది. అది ల్యాండ్ మిస్ అయిపోయింది సార్. ఎట్లా పని చేస్తున్నారు వీళ్ళు? నేను నిన్నే వచ్చినాను సార్. వచ్చినావు కదా, ముందు ఒకసారి రెస్పాన్స్ ఏముంది కరెక్ట్గా చెప్పు. కరెక్ట్ అంటే లేదు వాళ్ళు. నేనైతే అర్జీలు పెట్టాను సార్. ఏమి ఇంకా రెస్పాన్స్ అయితే ఏమి చేస్తాను. ఎన్ని రోజులు అయింది అర్జీలు పెట్టి? నేను 10 రోజుల నుంచి తిరుగుతాను. ఏం చెప్తారు? ఏం లేదు, రిజిస్టర్ లేదు అంటున్నాను సార్. కానీ కనీసం సమాధానం అన్న వస్తుందా? సమాధానం లేదు సార్. ఏం చేస్తాను సార్? ఏం కావాలంటారు? అది బెల్లం కావాలా? ఏం కావాలా సార్? తెలియదు. బెల్లం కావాలా? మనకు ఆల్రెడీ 70 ఏళ్ళ ల్యాండ్ కొన్నాను సార్. పెద్దోళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే తినుకుంటా ఉంది సార్. నువ్వు స్టాఫ్ ఏం చేస్తావు? స్టాంప్ వెండర్ కదా, కౌంటర్లో ఉంటావు, ఇష్యూ చేసి. పెద్దోళ్ళు చనిపోయారు సార్. పెద్దోళ్ళు చనిపోతే వేరే వాడు నాకు మీరేనా ఇచ్చినాడు అని చెప్పి స్టాఫ్ ఆయన ఏం చేస్తాను చూస్తాను సార్. చూపిస్తాను. ఎవరు రాలేదు, ఎవరు చూస్తాను. పని చేయాలి కాదమ్మా. అందరూ వచ్చి రిజిస్ట్రేషన్లకు దానికి నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారమ్మా? వస్తున్నారమ్మా నా దగ్గరికి. నేను ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీలు వస్తే వాళ్ళు ఎవరైనా బిల్డర్స్ వచ్చి పనులు చేసుకోవాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ప్రకారంగా తిప్పుకుంటా అంటే ఏం పద్ధతి అమ్మా ఇది? ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా? మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరంటే ఇక్కడ లేదమ్మా. నా దగ్గర కంప్లైంట్ ఉంది, సీరియస్గా చెప్తున్నాయి. తమాజ్ మొన్న ఒకసారి గౌరవంగా చెప్పిన, మా ఇంటికి పిలిపించుకొని చెప్పిన, ఇక్కడికి వచ్చి చెప్తాను. రేపు పొద్దున బజార్లో చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 10 రోజుల నుంచి పనులు ఇచ్చి పెట్టుకుని హైదరాబాద్ నుంచి తిరుగుతాను.